వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే మనకి 10th క్లాస్లోని ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. మన పుస్తకంలో హెరిడిటీ అని మాత్రమే మెన్షన్ చేస్తాడు. హెరిడిటీ అంటే తెలుగులో ఏమంటారంటే అనువంశికత అని చెప్పి అంటారు. సో ఇంగ్లీష్ మీడియం టెర్మినాలజీ యూస్ చేస్తూ చెప్తా, చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా? సో ఈ పాఠం చెప్పుకునే ముందు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అయితే మనకి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నారండి. ఈ ఏ అనే వ్యక్తి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో బి. ఓకేనా? ఏ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు ఎవరు? బి. మరి ఏ అనే ఒక అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈయన వైట్ కలర్లో ఉంటాడనమాట, కాస్త తెలుపుగా ఉంటాడనమాట. ఈమె యొక్క భార్య బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. ఆమె యొక్క చర్మం రంగు యొక్క కలర్ ఏంది? బ్లాక్. ఇప్పుడు పుట్టినవాడు ఎవడైతే ఉన్నాడో ఆబ్వియస్గా బ్లాక్ అండ్ వైటే, అంతే కదా? ఆబ్వియస్గా బ్లాక్ అండ్ వైట్ ఉండేదానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఏ అనేవాడి క్యారెక్టర్ అనేది ఏదైతుందో బికి వచ్చింది, బి నుంచి సి, సి నుంచి డి, ఇలా కొన్ని జనరేషన్స్ ఉన్నాయండి. ఓకేనా? ఏకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్ అనే ఒక వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఇక్కడికి వచ్చి ఇక్కడితో అయిపోయింది అనమాట. వీడికి రాలేదు, వీడికి రాలేదు. అంటే ఏంటి ఇక్కడ? ఏదైనా ఒక క్యారెక్టర్ అనేది ఒక తరంలో స్టార్ట్ అయ్యి, ఒక జనరేషన్లో స్టార్ట్ అయ్యి మరొక జనరేషన్కి వచ్చి ఆగిపోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి వచ్చి ఆగిపోతే దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే ఇంగ్లీష్లో మన బయాలజీ లాంగ్వేజ్లో హెరిడిటీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? హెరిడిటీ. ఇలాంటి హెరిడిటీ సార్ ఇలా స్టార్ట్ ఇలా అయిపోతే అన్నా కదా, ఏ మధ్యలో ఏంటి మెకానిజం, ఏంటి వాట్ ఈజ్ వాట్ అని మనం స్టడీ చేయాలి. అయితే ఒక జనరేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వ్యక్తి యొక్క చెవులు మనం తీసుకుంటే ఈ చెవులు బాగా పొడవుగా ఉన్నాయి, లెంత్గా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ జనరేషన్ చూస్తే ఆ చెవులు అనేవి షార్ట్గా ఉన్నాయన్నమాట. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటే లాంగ్గా ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటే లాంగ్గా ఉన్నాయి. అంటే ఏదో ఒక క్యారెక్టర్ అనేది పాస్ అవుతూ ఉంది. ఒక్కొక్క జనరేషన్కి వెళ్తుంటే ఏదో ఒక కొత్త రకమైనటువంటి ఒక క్యారెక్టర్ అనేది పాస్ అవుతూ ఉందన్నమాట. ఆ కొత్త రకంగా కొత్తగా వచ్చినటువంటి ఆ ఏదైతే న్యూ థింగ్ ఉందో దాన్నే మనం ఏమని పిలుస్తామంటే వేరియేషన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? వేరియేషన్ అని చెప్పి మనం పిలుస్తాం. వేరియేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి, ఓకేనా, ఏదైనా ఒక క్యారెక్టర్ అనేది ఒక జనరేషన్లో స్టార్ట్ అయ్యి మరొక జనరేషన్కి వెళ్ళి ఎగ్జిబిట్ అది కనిపించి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేసరికి అది కనుమరుగు అవ్వచ్చు, లేదా కంటిన్యూ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఓకేనా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక క్యారెక్టర్ అనేది ప్రారంభమయ్యి ఓకేనా ఒక తరంలో ఒక జనరేషన్ అది కనిపించి తర్వాత మరి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఏదైనా ఒక క్యారెక్టర్ కనిపించడం ఏమంటారంటే అలా కనిపించి వెళ్ళిపోయే వాటిని ఏమంటారంటే వేరియేషన్స్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ తెలుగులో వైవిధ్యాలు అని చెప్పి అంటారు. ఏమంటారంటే తెలుగులో వైవిధ్యాలు అని చెప్పి పిలుస్తారు. అంటే ద ఎపిరెన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ఆర్ ద కంటిన్యూషన్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ ద జనరేషన్స్. ఒక జనరేషన్ జనరేషన్ ఇలా వెళ్ళేటటువంటి ఇవి ఏవైతే వీటిలో వేరియేషన్స్ అని అన్నాం. అది ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఒక జనరేషన్లో స్టార్ట్ అయ్యి ఒక జనరేషన్కి సెకండ్ జనరేషన్ వెళ్ళి ఆగిపోతే, జస్ట్ ఇలా స్టార్ట్ అయ్యి అలా ఇలా అయిపోతే దాన్ని ఏమంటారంటే హెరిడిటీ అని చెప్పి పిలుస్తారండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వ్యక్తి డయాబెటీస్ ఉండి నెక్స్ట్ వాడికి డయాబెటీస్ వచ్చి అక్కడ ఆగిపోవాలి, మరి వెళ్ళకూడదు అనమాట. అలా కాకుండా కంటిన్యూస్ జనరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అండి ఏ అనే ఒక వ్యక్తి బట్టతలు వచ్చి జెడ్ దాకా ఆ జనరేషన్ అందరికి కంటిన్యూస్ వెళ్ళిపోతా ఉన్నాయి క్యారెక్టర్స్ అన్ని కూడా. అలా వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు సార్ అంటే అలా కంటిన్యూషన్ ఆఫ్ జనరేషన్స్ లో కనిపిస్తే ఏమంటారు అంటే వాటిని ఇన్హెరిటెన్స్ అని చెప్పి పిలుస్తారనమాట. ఓకేనా? కంటిన్యూషన్ ఆఫ్ జనరేషన్ కనిపిస్తే ఇన్హెరిటెన్స్. ఒకటి జస్ట్ ఒకటితో ఆగిపోయి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఆగిపోతే దాన్ని ఏమంటారు? హెరిడిటీ అంటారు. సో ఇన్హెరిటెన్స్ తెలుగులో ఏమంటారు అంటే వంశ పారంపర్యం. చాలా మంది అంటారు వంశ పారంపర్యంగా వచ్చిందిరా అని అంటారు కదా. సో వంశ పారంపర్యంగా కంటిన్యూగా వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ లాంటి యాక్టింగ్ వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ వచ్చిందనమాట. అలా వంశ పారంపర్యం ఒకరి తర్వాత ఒక జనరేషన్ ఆగిపో కంటిన్యూస్గా వెళ్తే దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అలా కాకుండా ఏ ఒక్క స్టేజ్ దగ్గర ఆగిపోతే దట్ ఈస్ హెరిడిటీ. అర్థమైందండి? సో ఇప్పుడు ఇలా వెళ్తాయి కదా, ఏవైతే క్యారెక్టర్స్ పాస్ అవుతూ ఉన్నాయో దాన్నే మనం ఏమని పిలిచామండి? వేరియేషన్స్ అని చెప్పి పిలవడం జరిగింది. ఏమని పిలిచాము? వేరియేషన్స్ అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. తెలుగులో వైవిధ్యాలు అంటారు.
ఇలాంటి వేరియేషన్స్ గురించి అన్నిటి గురించి మనం స్టడీ చేస్తాం అనమాట. అయితే ఒక జనరేషన్ స్టార్ట్ ఒక జనరేషన్ ఆగిపోయే వాటిలో ఏమన్నాం, హెరిడిటీ అన్నాం. అందుకే ఈ పాఠం పేరు ఏంటంటే హెరిడిటీ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, హెరిడిటీ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఇది లెసన్ పేరు. హెరిడిటీ పక్కన చిన్న టైటిల్ ఇస్తారు, ఏమంటే పేరెంట్ టు ప్రోజనీ అంటాడు. ఏమంటారమ్మా, పేరెంట్ టు ప్రోజనీ. ఓకేనా, పేరెంట్ టు ప్రోజనీ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టెర్మినాలజీ మనం తెలుసుకుందాం. ఏంటి సార్ టెర్మినాలజీ అంటే, ఇప్పుడు ఒక జనరేషన్ కొత్తగా పిల్లలు పుడతారు కదా, వాళ్ళని ఏమంటారు, వాళ్ళని అంటే మొదటి తరం వాళ్ళని ఏమంటారు, F1 జనరేషన్ అంటారు. గుర్తుపెట్టుకోమ్మా, F1 జనరేషన్. ఒక తరాన్ని F1 జనరేషన్ అంటాం, ఒక తరాన్ని జనరేషన్ అంటాం. లేదా దానికి ఇంకో పేరేంటి బయాలజీలో, ఆఫ్ స్ప్రింగ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా, ఆఫ్ స్ప్రింగ్ లేదా జనరేషన్ అంటారు. లేదా దానికి ఇంకో పేరేంటి తెలుసా, ప్రోజెనీ. ప్రోజెనీ అనే పిల్లలే. ఓకేనా, లేదా దానికి ఇంకో పేరేంటి తెలుసా, ఫిలియల్ అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో నా కొడుకు ఎవరైతే ఉన్నారో వాడు నా యొక్క జనరేషన్, నా తర్వాత ఫస్ట్ జనరేషన్. అదేందా. సో వాడు F1, ఆ జనరేషన్ మనం ప్రోజెనీ అనొచ్చు, ఫిలియల్ అనొచ్చు, ఆఫ్ స్ప్రింగ్ అనొచ్చు. మొదటి వాడైతే F1 అంటారు, రెండో వాడిని F2, మూడో వాడిని F3. అంటే ఒక్కసారి పుట్టిన ముగ్గురు కాదు, వాడి తర్వాత ఇంకొకటి వాడికి పుడితే వాడు F2 అవుతాడు. అదే నేను F1, నా కొడుకు F2, ఆ తర్వాత F3. అదేందా. ఇలా కంటిన్యూస్ జనరేషన్స్ కి మనకి జనరేషన్ అనే దానికి వేరు వేరు పేర్లు. ఇలా ఒక జనరేషన్ స్టార్ట్ అయ్యి ఒక జనరేషన్ ఆగిపోతే దాన్ని ఏమంటారు, హెరిడిటీ అంటారు. మరి ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి వెళ్ళేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి కదా, వాటిని ఏమన్నా మనం వేరియేషన్స్ అన్నాం కదమ్మా. మరి ఇలాంటి వేరియేషన్స్ మీద మొట్టమొదటిసారిగా పరిశోధన చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే, ఈ మార్పులు వచ్చినాయి కదమ్మా. అంటే ఒక తరం నుంచి ఒక తరంకి వెళ్ళేటప్పుడు చెవులు మారడం, కళ్ళు మారడం, తల వెంట్రుకలు మారడం, బట్టతలు రావడం, వేరియేషన్స్ ఉన్నాయి కదా. వేరియేషన్స్ మీద మొట్టమొదటిసారిగా రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఒక సన్యాసి, గుర్తుపెట్టుకో, ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి ఒక సన్యాసి ఉన్నాడమ్మా. ఈయన 1859వ సంవత్సరంలో, గుర్తుపెట్టుకోండి, 1859వ సంవత్సరంలో ఒక చర్చ్ వెనకాల ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, ఓకేనా, ఆ ఖాళీ స్థలంలోనే కొంత పరిశోధన చేశారనమాట. ఆయన ముందు ఆ పర్సన్ పేరు రాద్దాం. ఆయన ఎవరంటే గ్రెగర్ జొహాన్స్ మెండల్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, గ్రెగర్ జొహాన్స్ మెండల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, గ్రెగర్ జొహాన్స్ మెండల్ అనే పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త 1859 సంవత్సరంలో ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి సైంటిస్ట్ అమ్మ. ఈయన 10,000 మొక్కల మీద రీసెర్చ్ చేశాడు. ఎన్ని మొక్కల మీద అమ్మా, 10,000 మొక్కల మీద. ఈ 10,000 మొక్కలు కూడా ఎన్ని వెరైటీస్, 34 వెరైటీస్కి చెందినటువంటి 10,000 మొక్కల మీద పరిశోధన చేశాడంట ఈయన. ఓకేనా, గుర్తుపెట్టుకో, 34 వెరైటీస్ ఆఫ్ 10,000 ప్లాంట్స్, 10,000 ప్లాంట్స్ మీద పరిశోధన చేస్తే అందులో ఒక ప్లాంట్, ఓకేనా, అందులో ఒక ప్లాంట్ ఏదంటే గార్డెన్ పీ ప్లాంట్ అంటారు. అందులో ఒక ప్లాంట్ ఏదంటే గార్డెన్ పీ ప్లాంట్. సో తెలుగులో తోట బఠానీ మొక్క అంటారు. దాని ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ పీస్ తెలుసు కదమ్మా మీకు. గ్రీన్ పీస్ మార్కెట్లో ఇలా కాయలు దొరుకుతాయి కదా, మధ్యలో ఇలా గ్రీన్ పీస్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇలా గ్రీన్ పీస్ ఉంటాయి అనమాట. ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారంటే సీడ్ అంటారు. ఓకేనా, ఈ తోలుని ఏమంటారంటే పాడ్ అంటారు. ఓకేనా, పాడ్ ఆఫ్ ద గార్డెన్ పీ ప్లాంట్. ఓకేనా. సో 10,000 మొక్కలు 34 వెరైటీస్ మీద రీసెర్చ్ చేశాడని చెప్పాను. అందులో ఒక మొక్క ఎవరంటే గార్డెన్ పీ ప్లాంట్. ఆ గార్డెన్ పీ ప్లాంట్ మీద రీసెర్చ్ చేశాడు. అసలు ఇందుకే దేని మీద రీసెర్చ్ నడుస్తుందంతా కూడా మనం అనుకున్నటువంటి వేరియేషన్స్ ని ఎవరు కనుక్కున్నారంటే వీడని చెప్పాం. వీడు ఎలాంటి వేరియేషన్ కనుక్కోండి ఏంటనేది మనం ఇక్కడ చదువుకుంటున్నాం. అదేనా. సో గార్డెన్ పీ ప్లాంట్ మీద రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఈ గార్డెన్ పీ ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, దీన్ని బయాలజీలో సైంటిఫిక్ లాంగ్వేజ్ లో పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే పైజం సెటైవం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, పైజం సెటైవం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, గార్డెన్ పీ ప్లాంట్, దాని పైజం సెటైవం. దీన్ని మనోడు సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. అయితే సెలెక్ట్ చేసుకొని ఏం కనుక్కున్నాడు సార్ అంటే 7 కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి. వీడేం కనుక్కున్నాడు అంటే 7 కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ని కనుక్కున్నాడు. సార్ కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, ఏం లేదమ్మా, 10,000 మొక్కలు ఉన్నాయి కదా, కొన్ని జనరేషన్స్ మొక్కలు గార్డెన్ పీ ప్లాంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఒక ప్లాంట్ ఉంది గార్డెన్ పీ ప్లాంట్. దీని నుంచి విత్తనాలు వస్తాయి. దీని నుంచి విత్తనాలు వేసి మళ్ళీ ఏమవుతుంది, కొత్త మొక్క వస్తుంది. అవునా కదా, కొత్త మొక్క వస్తుంది. దీని నుంచి మళ్ళీ విత్తనాలు వేస్తే ఏమవుతుంది, మళ్ళీ కొత్త మొక్క వస్తుంది. ఇలా కొన్ని మొక్కల మీద రీసెర్చ్ చేస్తే, కొన్ని జనరేషన్స్ మీద రీసెర్చ్ చేస్తే ఏమొచ్చిందంట,
ప్రతి జనరేషన్లోనూ కొన్ని కామన్ క్యారెక్టర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే మీకు చెప్పాను కదా, బట్టతలు ఒక జనరేషన్ స్టార్ట్ కంటిన్యూస్ జనరేషన్ ఉంటాయన్నా కదా, అలాగా రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మొక్కలో కొన్ని క్యారెక్టర్స్, ఈ మొక్కలో కొన్ని క్యారెక్టర్స్, ఇందులో కొన్ని క్యారెక్టర్స్, ఇలా కొన్ని క్యారెక్టర్స్ కంటిన్యూగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనా? అలా కంటిన్యూస్గా కనిపిస్తున్నాయి క్యారెక్టర్స్ అట. ఎన్ని కనిపిస్తున్నాయి అంట? 7 కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, 7 క్యారెక్టర్స్ కామన్ కనబడుతున్నాయి. మొబైల్లో కంట్రాస్ట్ అంటారు, అంటే బ్రైట్నెస్ పెంచేదని కంట్రాస్ట్ అంటారు కదా. అలాగే ఈ మొక్కల్లో హైలైట్ క్యారెక్టర్ కనిపిస్తుంది, దాన్నే కంట్రాస్టింగ్ క్యారెక్టర్ అంటారు. ఏవైతే కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అని మనం చెప్పుకుంటున్నామో వాటిలో మనం ఏమని పిలుచుకోవాలి? ఇక్కడ వేరియేషన్స్ అని పిలుచుకోవాలి. అవే రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి. ఓకేనా? అయితే 7 కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటేంటి సార్? ఒకటేంటంటే కలర్ ఆఫ్ ద ఫ్లవర్. ఈ గార్డెన్ పీ ప్లాంట్ అనేది ఇలా క్రాస్ చేసినప్పుడు ఒకదాని నుంచి ఒకటి చెట్లు వచ్చేటప్పుడు ఒక్కొక్క అన్ని జనరేషన్స్ లో మనం కవర్ చేస్తే చూసుకుంటే 7 క్యారెక్టర్స్. ఒకటి కలర్ ఆఫ్ ద ఫ్లవర్. ఈ ఫ్లవర్ కలర్ ఎలా ఉందంట? పర్పుల్ కలర్ లో కొన్ని జనరేషన్ ఉన్నాయి, కొన్ని జనరేషన్ వైట్ కలర్ లో ఉన్నాయి అనమాట. ఓకేనా? కలర్ ఆఫ్ ద ఫ్లవర్. తర్వాత పొజిషన్ ఆఫ్ ద ఫ్లవర్. ఆ పుష్పం అనేది ఎక్కడుందో చెట్టుకి, పొజిషన్ ఆఫ్ ఫ్లవర్ అంటే చెట్టుకు ప్రక్కనుందా, చెట్టుకు పై భాగంలో ఉందా అనేది వేరియేషన్స్. ప్రతి జనరేషన్, ఒక జనరేషన్ పైన ఒక జనరేషన్ పక్కన ఉన్నాయి ఫ్లవర్స్ అనమాట. అర్థమైందా? సో కలర్ ఆఫ్ ద ఫ్లవర్ ఫస్ట్ క్యారెక్టర్. రెండోది ఏంటి? పొజిషన్ ఆఫ్ ద ఫ్లవర్. తర్వాత ఏంటి? కలర్ ఆఫ్ ద సీడ్. కలర్ ఆఫ్ ద సీడ్. కొన్ని జనరేషన్ సీడ్ అనేది గ్రీన్ కలర్ లో ఉంటే, కొన్ని జనరేషన్ ఎల్లో కలర్ లో ఉందన్నమాట. అర్థమైందా? కలర్ ఆఫ్ ద సీడ్. తర్వాత షేప్ ఆఫ్ ద సీడ్. షేప్ ఆఫ్ సీడ్ అంటే ఈ బఠానీ గింజమ్మ, గ్రీన్ పీస్ ఉంటాయి కదా, గ్రీన్ పీస్ బఠానీ గింజలు ఎలా ఉన్నాయంటే కొన్ని రౌండ్ గా ఉన్నాయి, కొన్ని ఇలా మడతలు పడే రింకిల్గా ఉన్నాయి అన్నమాట. కొన్ని జనరేషన్ ఇలా చూశాడు. ఒక షేప్ ఆఫ్ ద సీడ్ అయిపోయింది కదా. తర్వాత కలర్ ఆఫ్ ద పాడ్. కలర్ ఆఫ్ ద పాడ్. పాడ్ అంటే ఏంటి? కాయ. ఈ కాయ తోలు ఉంది కదా, ఇది కొన్నిసార్లు గ్రీన్ ఉంటే కొన్నిసార్లు ఎల్లో కలర్ ఉంది. సీడ్ కూడా కొన్నిసార్లు ఎల్లో ఉంటే కొన్నిసార్లు గ్రీన్ ఉంది. ఓకేనా? అండ్ తర్వాత కలర్ ఆఫ్ ద పాడ్ అయింది కదా. తర్వాత షేప్ ఆఫ్ ద పాడ్. షేప్ ఆఫ్ ద పాడ్ అంటే ఈ పాడ్ కాయ అనేది కొన్నిసార్లు ఎలా ఉంటే కొన్నిసార్లు కన్స్ట్రక్ట్ నొక్కబడి దగ్గరికి నొక్కి ఉన్నట్టుగా కొన్ని జనరేషన్ కనబడి. ఎన్ని క్యారెక్టర్స్ అయ్యి? 1 2 3 4 5 6. ఇంకొకటి ఏంటంటే లెంత్ ఆఫ్ ద స్టెమ్. ఏంటన్నా? లెంత్ ఆఫ్ ద స్టెమ్ అంటే స్టెమ్ అంటే తెలుసు కదా, మొక్క యొక్క మధ్య భాగాన్ని ఏమంటారంటే స్టెమ్ అంటారు. ఇదేంటి? కొన్ని జనరేషన్లోనే ఇది 6 అడుగులు కొన్ని జనరేషన్లో ఎత్తు ఉందన్నమాట. కొన్ని జనరేషన్ తీసుకుంటే 6 అడుగు ఉంది, కొన్ని వచ్చేసరికి 30 అడుగు ఉందన్నమాట, 3/4, కొన్ని 1/4 ఎత్తు ఉన్నాయి. అయితే ఇలా 7 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ కంటిన్యూస్ గా కనిపిస్తున్నాయి అని చెప్పాడు అనమాట. ఇలాంటి వాటిని మనం ఏమన్నా కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి మనం చెప్పాం. అర్థమైందండి ఇక్కడ దాకా? మరి ఇప్పుడు ఏంటి సార్ వీడు ఈ మొక్కనే ఎందుకు సార్ తీసుకోవాలి, వేరే మొక్కను తీసుకుంటే అవదా అని అంటే గనక దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. why the Gregor Johannes Mendel has selected only the garden pea plant beyond all the plants are there. చాలా మొక్కలు ఉన్నాయి కానీ ఈ మొక్కనే ఎందుకు తీసుకోవాలి, దీన్నే ఎందుకు తీసుకోవాలి మనోడు అనేది మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సార్ ఫస్ట్ ఎందుకు తీసుకోవాలి కారణాలు చెప్పి తర్వాత దీని గురించి హిస్టరీ ఏమైనా ఉంటే చదువుకుందాం. ఓకేనా? సార్ ఎందుకు తీసుకోవాలంటే మొదటిగా ఇది ఒక యాన్యువల్ ప్లాంట్. యాన్యువర్సరీ అంటారు. అంటే ఏంటి? సంవత్సరానికి ఒకసారి జరిపే పండుగని యాన్యువర్సరీ అంటారు. దీనిని యాన్యువల్ ప్లాంట్ అన్నాను. ఈ మొక్క బ్రతికి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోవడం అంతా సంవత్సరాలు అయిపోద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏ మర్రి చెట్టు మీద రీసెర్చ్ చేసి రాకుండా ఈలోపు వీడిపోతాడు అనమాట. ఎందుకో మర్రి చెట్టు 600 సంవత్సరాలు బతుకుతుంది కాబట్టి, ఎక్కువ బతుకుతుంది. కనీసం ఒక 600 సంవత్సరాలు, హైయెస్ట్ 3000 సంవత్సరాలు బ్రతికిన చెట్లు కూడా ఉన్నాయి తమిళనాడులో. అర్థమైందా? సో అందుకే సంవత్సరం చెట్టు అనుకోండి, ఇవాళ పుట్టింది అనుకోండి, మళ్ళీ ఇవాళ రోజు చచ్చిపోద్ది ఆల్మోస్ట్ ఒక 2-3 రోజులు అటు ఇటుగా. అంటే 1 ఇయర్లో దాని లోపల చేంజెస్ అన్ని స్టడీ చేసేయచ్చు అనమాట. అందుకే he has selected the garden pea plant because it is an annual plant. ఇది వార్షిక మొక్క, సంవత్సరంలో చచ్చిపోద్ది అనమాట. రెండోది ఇది బైసెక్సువల్ ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి. బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటే ఏంటి? బై అంటే 2, సెక్సువల్ అంటే ఏంటి అనుకున్నారు? ఈ ఫ్లవర్ లో మేల్ ఫీమేల్ పార్ట్స్, రీప్రొడక్షన్ లెసన్ లో నేను క్లియర్ గా చెప్పాను చూడండి. మేల్ ఫీమేల్ పార్ట్స్ ఇందులోనే ఉంటాయి. అలా ఉన్నాయనుకోండి తొందరగా అదే ఫెర్టిలైజ్ అయిపోగలరు. ఫెర్టిలైజ్ అవడం అంటే డెవలప్ అయిపోయి ఆ ఫ్లవర్ గా సీడ్ అనేది కొత్తగా రావచ్చు అనమాట. మీకు తెలుసు రీప్రొడక్షన్ లో సెక్సువల్ రీప్రొడక్షన్ మేల్ ఫీమేల్ సెల్స్ కలవాలి. మరి 2 క్యారెక్టర్స్, 2 సెక్స్ ఆర్గన్స్ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి దీన్ని బైసెక్సువల్ ఫ్లవర్ అంటాం. బికాజ్ ఫస్ట్ యాన్యువల్ ప్లాంట్ అంటే, రెండోది బైసెక్సువల్ ఫ్లవర్స్ ఉన్నాయి దీనికి, అంటే ద్విలైంగిక పుష్పాలు ఉన్నాయి అన్నాం. రెండోది ఎర్లీ హైబ్రిడైజేషన్ అనేది దీనిలో కనిపిస్తుంది అనమాట.
ఎర్లీ హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? హైబ్రిడ్ మొక్కలు అండి. ఇప్పుడు మొక్కలు హైబ్రిడ్స్ ఉంటాయి కదా, అంటే జీన్స్, కొత్త జీన్స్ త్వరగా పెరిగేస్తాయి అనమాట. అందుకే ఎర్లీ హైబ్రిడైజేషన్ అనేది కనిపిస్తూ ఉంటది. తర్వాత వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్, దీనికి మంచి క్యారెక్టర్స్ అంటే మంచి మొక్క చెడు మొక్క అని కాదనమాట. సో తొందరగా గ్రోత్ అవ్వగలిగే క్యారెక్టర్స్ ఉన్నటువంటి మొక్క, వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఈ మొక్క ఎందుకు తీసుకుని మనకు అర్థమైంది. దీని చరిత్ర ఒకసారి చూద్దాం. ఈ మొక్క అనేది ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్లోని గుర్తించారమ్మా, గుర్తుపెట్టుకో. మొట్టమొదటిసారి ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్లో గుర్తించారు. ఓకేనా? ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన వరదల వల్ల విత్తనాలు కొట్టుకుపోయి పాకిస్తాన్లో దీని యొక్క ఉనికి కనబడింది. మరి పాకిస్తాన్ మీదుగా సింధు రివర్ అని ఫ్లో అవుతుంది. సింధు రివర్ ఫ్లో అవుతూ దాని యొక్క విత్తనాలు అనేవి ఎక్కడికి వచ్చాయంటే భారతదేశంలో గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలకు వచ్చాయి. అందుకే గ్యాంగటిక్ ప్లైన్స్, గంగా నది ఒడ్డున ఏర్పడినటువంటి మైదానాలు, ప్లైన్స్ ఏవైతే, ప్లైన్స్ అంటే భూములు. ఓకేనా? గంగటిక్ ప్లైన్స్ కి వచ్చేసినాయి అనమాట. సో ఇండో గ్యాంగటిక్ ప్లైన్స్ అంటారు. గంగా సింధు మైదానం ఇండో గ్యాంగటిక్ ప్లైన్స్ కి వచ్చినాయి ఫస్ట్ పాకిస్తాన్. తర్వాత ప్రపంచంలో ఏది ఎక్కడికి వచ్చినా మన ఆంధ్ర ఖచ్చితంగా రావాల్సిందే కదా. సో సౌత్ ఇండియాకి వచ్చింది అనమాట, దక్షిణ భారతదేశం, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా. ఓకేనా? తెలంగాణ, సౌత్ ఇండియాకి వచ్చింది. రైటే. ఇంకోటి తెలుసా, ఈ గార్డెన్ టీ ప్లాంట్ మొక్కలోని ACEKB, గుర్తుపెట్టుకు, ACEKB అని పిలుస్తున్నటువంటి 5 రకాల విటమిన్స్ ఉంటాయమ్మా గార్డెన్ టీ ప్లాంట్ లోని, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇందులోని మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కొద్ది మొత్తంలో కాల్షియం, పొటాషియం కూడా, ఇవి బాగా ఈ ఖనిజాలు, ఈ మినరల్స్ అనేవి వీటిలో దొరుకుతాయి అనమాట. అంటే మన హెల్త్కి మంచిదే అని అర్థమైంది మనకి. ఓకేనమ్మా? సో ఇవి వీడికి అనుకున్నటువంటి ఈ ప్లాంట్ ఎందుకు తీసుకున్నాడు, దీని యొక్క కారణం. మరి తర్వాత దీనికి సంబంధించి అసలు ఏంటి వేరియేషన్స్, ఎలా స్టార్ట్ అవుతాయి, ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో గ్రెగర్ జోహాన్స్ మెండల్ అని చెప్పాం కదమ్మా. ఈ గ్రెగర్ జోహాన్స్ మెండల్ అనేవాడు రీసెర్చ్ చేయడం వలన, వీటి మీద రీసెర్చ్ చేయడం వల్ల వీడికి ఏమని పేరు వచ్చింది తెలుసా? ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అనే పేరు వచ్చిందమ్మా. ఓకేనా? ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అనే పేరు వచ్చిందమ్మా, గుర్తుపెట్టుకు. ఎవరికి? గ్రెగర్ జోహాన్స్ మెండల్. ఓకేనా? ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఓకేనమ్మా? అయితే వీడు కొన్ని రీసెర్చ్లు చేశాడు. ఏంటి రీసెర్చ్ చేశాడంటే, మీకు వేరియేషన్స్ కనుక్కున్నాను అన్నాం కదా, ఎలా కనుక్కున్నాడు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని. సో ఫస్ట్ మనం కొన్ని టెర్మినాలజీ తెలుసుకోవాలమ్మా. ఇప్పుడు ఒక రోజ్ ఫ్లవర్ ఉందమ్మా. ఓకేనా? ఈ రోజ్ ఫ్లవర్ ఏ అని పేరు పెట్టాను. ఇంకో రోజ్ ఫ్లవర్ ఉంది, దీనికి నేను బి అనే పేరు పెట్టాను. ఏ అనే రోజ్ ఫ్లవర్ ఏదైతే ఉందో, ఇది మనకి దీని యొక్క ఫ్లవర్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, లార్జ్ రోజ్ ఫ్లవర్స్. కానీ 1 డే మాత్రమే అంత లార్జ్గా, అంత అందంగా కనిపిస్తాయి. ఓకేనా? మరొక రోజ్ ఫ్లవర్ అదే ప్లాంట్లో ఉంది. ఓకేనా? అదే రోజ్ ఫ్లవర్ తీసుకుందాం, రోజ్ ఏ బి, రోజ్ బి కాదు, రోజ్ ఏ లార్జ్గా ఉంటుంది, ఒక రోజులో ఉంటుంది అనమాట. కానీ దాని యొక్క రెక్కలు ఉంటాయి చూసారు, రెక్కలు ఏమంటారు? పెటల్స్ అంటారు. ఈ పెటల్స్ అనేవి త్వరగా రాలిపోతాయి. ఓకేనా? త్వరగా రాలిపోతాయి అనమాట. అంటే ఇక్కడ నీకు ఏమర్థమైంది? ఒక పాజిటివ్ క్యారెక్టర్ ఉంది, ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉంది అని అర్థం. ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయితే నీకు హైగా కనిపిస్తుందో, అంటే మన కంట్రాస్టింగ్ క్యారెక్టర్ చదువుకున్నాం కదా, రౌండ్గా ఉండొచ్చు, రింకిల్డ్గా ఉంటుంది. రౌండ్గా ఉండి సీడ్స్ ఎవరైనా కొంటాడా? మడతలు పడిపోయిన సీడ్స్ కొంటాడా? రౌండ్గా ఉన్న సీడ్స్ కొంటాడు. అంటే హై క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే డామినెంట్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా? డామినెంట్ క్యారెక్టర్ అని చెప్పి పిలుస్తాం, గుర్తుపెట్టుకున్నానా? ఓకేనా? ఏ క్యారెక్టర్ అయితే హై ఫీచర్స్ ఉంటాయో దాన్ని డామినెంట్ క్యారెక్టర్ అంటారమ్మా. ఓకేనా? ఏదైతే లో క్యారెక్టర్ ఉంటుందో, లో క్యారెక్టర్ అంటే ఇక్కడ క్యారెక్టర్ గుణము అని అర్థం కాదు, దానికి ఫీచర్. ఓకేనా? లో ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే రెసెసివ్ క్యారెక్టర్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? రెసెసివ్ క్యారెక్టర్ అంటారు, గుర్తుపెట్టుకో. అయితే డామినెంట్ అయినా రెసెసివ్ అయినా అంటే ఏం లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అందంగా ఉంటాడు కానీ అన్ని జబ్బులు ఆడుకున్నాయి అనమాట. అర్థమైందా? అందంగా ఉండడం పాజిటివ్, జబ్బులు ఉండడం నెగిటివ్. అలా హై క్యారెక్టర్ ఉంటుంది డామినెంట్ అంటారు, లో క్యారెక్టర్ ఉంటుంది రెసెసివ్ అంటారు. ఓకేనా?
అయితే ఈ క్యారెక్టర్ అని చెప్పి నేను అన్నాను కదమ్మా, క్యారెక్టర్ అంటే రకం, అంతేనే కదా, అందంగా ఉండడం, అందంగా లేవడం రకం కదా. ఈ క్యారెక్టర్ అనే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి అంశం ఏది, అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ ఇంత బాగా రాయడానికి గల క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఇంత బాగా రాసే క్యారెక్టర్ దీనికి ఉంది. ఇలా ఉండడానికి గల కారణం ఏంటి, నేను వాడుతున్నటువంటి ఇంక్ బాటిల్, అంతేనే కాదు. ఇది ఇంత అందంగా రాయడానికి గల కారణం ఇంక్ బాటిల్, అంటే నీట్గా కలర్తో రాయడానికి గల కారణం ఇంక్ బాటిల్. అలాగే ఈ క్యారెక్టర్ ఉండడానికి గల కారణం ఏంటి అంటే, ఆ క్యారెక్టర్ అలా రావడానికి కారణం ఏంటి, ఎలీల్ అంటారన్నమాట. ఎలీల్ ఏం లేదు, ఎలీల్, ఎలీల్ లేదా దీనికి ఇంకో పేరు ఏంటంటే ఫ్యాక్టర్ అంటారు. ఏమంటారమ్మా, ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆర్సీబీ గెలవడానికి కారణమయ్యే ఫ్యాక్టర్స్ ఏంటి అని అన్నారు. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా, ఫేవర్తో ఉన్నా, ఫేవర్ రావడానికి గల, ఇప్పుడు ప్రజెంట్ నేను ఫేవర్తో, నిజంగా ఫేవర్తో ఉన్నా, ఫేవర్తో ఉండడానికి గల కారణమయ్యే ఫ్యాక్టర్స్ ఏంటి, ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగడం వల్ల ఆ ఫ్యాక్టర్స్ వచ్చినాయి. అలాగే ఫేవర్ అనే క్యారెక్టర్ రావడానికి గల ఫ్యాక్టర్ ఏదంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగడం. ఇలాంటి క్యారెక్టర్స్ రావడానికి గల కారణం ఎలీల్ లేదా ఫ్యాక్టర్ అనమాట. మరి ఫ్యాక్టర్ అంటే ఎవరు సార్ అంటే, ఆ ఫ్యాక్టర్ ఎవరంటే జీన్ అని చెప్పి అంటారు. ఫ్యాక్టర్ ఎవరంటే జీన్ అంటారు. ఇవి ఏంటని దీని తర్వాత మనం మాట్లాడదాం, జీన్స్ అంటారు కదా, తర్వాత మాట్లాడదాం. వీడేం చేశాడంటే మనకి ఈ ఏదైతే ఇక్కడ మనం అనుకున్నటువంటి గార్డెన్ పీ ప్లాంట్ ఉందో, గార్డెన్ పీ ప్లాంట్లో సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ అవుద్ది అని అనుకున్నాం మనం. అంటే అదే పుష్పంలోనే అదే ఫ్లవర్లో ఫలదీకరణం జరుగుద్ది అని చదువుకున్నాం మనం, ఓకేనా. ఫెర్టిలైజేషన్ జరగడం అంటే మేల్ ఫీమేల్ సెల్స్ రెండు కలిసి ఏర్పడేది ఫెర్టిలైజేషన్, ఓకేనా. మరి సెల్ఫ్ ఫెర్టిలైజ్ జరుగుతుంది. వీడేం చేశాడంటే మొదటిసారిగా మోనో హైబ్రిడ్ క్రాస్ అని చెప్పి ఒక సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశాడండి వీడు. మోనో హైబ్రిడ్ క్రాస్, ఓకేనా. మోనో హైబ్రిడ్ క్రాస్ అని చెప్పి ఒక సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసి, ఏంటి ఏం లేదు, జాగ్రత్తగా వినండి. మీకు ఇందాక డామినెంట్ క్యారెక్టర్ అన్నాను, డామినెంట్ క్యారెక్టర్ హై క్యారెక్టర్ కదా, దీన్ని ఎప్పుడు కూడా డామినెంట్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో ఐడెంటిఫై చేయాలి, గుర్తుపెట్టుకోండి. రెసివ్ని ఎప్పుడు కూడా స్మాల్ లెటర్తో ఐడెంటిఫై చేయాలి అన్నాను. ఎగ్జాంపుల్ క్యాపిటల్ లెటర్కి వై తీసుకున్నాను, ఇక్కడ స్మాల్ వై తీసుకున్నాను. ఇక్కడికి వద్దాం. మోనో హైబ్రిడ్ క్రాస్లో ఏం చేశారంటే ఒక ఫ్లవర్ని క్రాస్ పాలినేట్ చేశారనమాట. ఒకరి క్రాస్ చేశారు. క్రాస్ పాలినేషన్ చేయడం అంటే ఏంటంటే ఒక ఫ్లవర్లో ఉన్న మేల్ సెల్స్ ఇంకో ఫ్లవర్లో ఫీమేల్ సెల్స్ కలపడం, అదేందా. సో మనోడు ఈ మోనో హైబ్రిడ్ క్రాస్లో ఏం చేశారంటే అమ్మ, మొదటిసారిగా బాగా మంచి క్వాలిటీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో, మంచి క్వాలిటీ గార్డెన్ పీ సీడ్స్ ఎల్లో కలర్ ఏవైతే ఉన్నాయో వీటిని, అదేవిధంగా మంచి క్వాలిటీ అనే దాన్ని ఏమంటారంటే ప్యూర్ బ్రీడ్ అంటారు, ప్యూర్ బ్రీడ్, ఓకేనా. సో మంచి క్వాలిటీ అంటే ప్యూర్ బ్రీడ్ ఉన్నటువంటి ఎల్లో కలర్ విత్తనాలు, మళ్ళీ ప్యూర్ బ్రీడ్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ విత్తనాలు. ఈ గ్రీన్ కలర్ విత్తనాల ద్వారా వచ్చినటువంటి ఫ్లవర్స్, విత్తనాలు అనేవి వేస్తే చెట్టు అవుతాయి, చెట్టు నుంచి ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవర్స్కి ఎల్లో కలర్ సీడ్స్ వేస్తే వచ్చే చెట్ల యొక్క ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్కి ఇందులో మేల్ పార్ట్ తీసుకొచ్చి ఇందులో ఉన్నటువంటి ఫీమేల్ పార్ట్కి ఇంట్రడ్యూస్ చేశాడు, అర్థమైందా. ఇక్కడ గ్రీన్ కలర్ సీడ్స్తో ఉన్నటువంటి గ్రీన్ కలర్ సీడ్స్తో ఉన్నటువంటి ఏవైతే గ్రీన్ సీడ్స్ ఉంటే ఆ మొక్క వేస్తే మొక్క పెరుగుతుంది. మొక్క పెరిగి ఫ్లవర్స్ వస్తాయి కదా, ఆ ఫ్లవర్లో మేల్ పార్ట్ తీసుకొచ్చి ఎల్లో చూసారా, ఎల్లో కలర్ సీడ్స్ ద్వారా వచ్చిన ఫ్లవర్ ఉంటుంది చూసారా, దానికి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇంట్రడ్యూస్ చేయడం ఏం లేదు, ఈ సీడ్స్ పట్టుకెళ్ళి అక్కడ వేస్తే అవి మళ్ళీ సీడ్ అయ్యి, అది కొత్తగా సీడ్ అయ్యి కొత్తగా చెట్టు అవుద్ది అనమాట. అంటే ఇలా క్రాస్ చేయగా ఎల్లో గ్రీన్ రెండింటిలో ఏది బాగా కనిపిస్తుంది చెప్పండి, ఎల్లో గ్రీన్, ఎల్లో కదా బాగా కనిపిస్తుంది, జనరల్ లాజికే కదా అది. ఇప్పుడు ఈ రెండు క్రాస్ చేస్తూ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందండి 75% ఎల్లో కలర్ సీడ్స్ వచ్చినాయి అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రీన్ కలర్ చర్మంతో ఉన్నటువంటి ఒక అమ్మాయికి ఎల్లో కలర్ చర్మంతో ఉన్నటువంటి ఒక అబ్బాయికి పెళ్లి చేస్తే పుట్టే పిల్లోడు ఎక్కువగా ఎల్లోగా ఉంటాడు. ఎందుకు ఉంటాడు, వీడు డామినెంట్గా ఉన్నాడు కాబట్టి, అర్థమైందా. వీడు డామినెంటే, కానీ ఎల్లోకి ఇంటెన్సిటీ ఎక్కువ, అందుకే పుట్టేవాడు ఎల్లో కలర్లో పుట్టినందుకు. ఇక్కడ కూడా 75% ఎల్లో వచ్చింది, 25% వచ్చేసరికి ఏమొచ్చిందండి, గ్రీన్ వచ్చింది అనమాట, ఓకేనా, గ్రీన్ వచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు 100లో 75 ఎంత అండి, ఇప్పుడు 100లో 100% అన్న 100ని 4 25 చేద్దాం, ఎందుకంటే ఇక్కడ 25 స్మాల్ వాల్యూ ఉంది కాబట్టి. 25 అంటే ఒక పార్ట్, అవునా, ఒక పార్ట్. 75 అంటే ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్, అవునా కదా. సో వీడు మొదటిసారిగా F1 జనరేషన్లోనే మోనో హైబ్రిడ్ క్రాస్ చేస్తే
వచ్చే రిజల్ట్ ఏమొచ్చిందంటే 3:1 వచ్చింది. అంటే 3 అంటే ఏంటి 75% ఎల్లో సీడ్స్, 75% ఎల్లో మొక్కలు వచ్చినాయి కొత్తగా టాల్ ప్లాంట్స్, 25% గ్రీన్ వచ్చినాయి. అయితే ఏంటి సార్ రెండు కూడా డామినెంట్, ఎందుకంటే ఇది ప్యూర్ బ్రీడ్ ఇది ప్యూర్ బ్రీడే, అంతే కదా, రెండు ప్యూర్ అన్నాను నేను. వై వై రెండు ప్యూర్ బ్రీడ్స్ వచ్చినాయి. ఇప్పుడు రెండు ఒకేలాంటి క్యారెక్టర్స్ కానీ F1 జనరేషన్ వస్తే దాన్ని ఏమంటారంటే హోమోజైగస్ టాల్ ప్లాంట్స్ అంటారు. లేదు రెండు మొక్కల్ని కలిపి వచ్చే విత్తనం వేసాం అనుకోండి, కొత్త విత్తనం వస్తుంది చూసారా, కొత్త మొక్క వస్తుంది కదా, విత్తనం వేసిన తర్వాత ఆ మొక్క అనేది రెండుకి ఈ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఆయనకు ఉన్నాయి అనమాట. అర్థమైందా? లేదు ఇక్కడ ఎల్లో కలర్ డామినెంట్, ఇది డామినెంట్ ఇది డామినెంటే, కానీ ఇది పర్సంటేజ్లోనే తేడా అంతే. 75% ఉంది ఇక్కడ కాబట్టి క్యాపిటల్, ఇది ప్యూర్ బ్రీడ్ కాబట్టి క్యాపిటల్. రెండు సమానమైన లెటర్స్ వచ్చాయి అంటే రెండు హై క్వాలిటీతో వచ్చాయి కాబట్టి దీన్ని ఏమంటారు హోమోజైగస్ టాల్ అంటారు. అర్థమైందమ్మా? హోమోజైగస్ టాల్ అంటారు. ఓకేనా? అయితే 3:1 వచ్చింది కదా, ఇలా 3:1 వచ్చింది కదా రేషియో. అంటే ఇప్పుడు ఏంటి దీని నీకు అర్థమైంది ఏంటి, కొత్తగా వచ్చిన మొక్కలోని 3 అంటే 75% ఆఫ్ ఎల్లో సీడ్స్ రావడానికి అవకాశం ఉంది, మళ్ళీ 25% గ్రీన్ సీడ్స్ రావడానికి అవకాశం ఉంది. నీకు అర్థమైంది అంతేనా? సో అలా ఎక్స్టర్నల్ క్యారెక్టర్ నాన్న ఎల్లో గ్రీన్ పక్క పక్కన పెట్టినప్పుడు 75% ఇదే ఉంది కదా, ఇదే డామినెంట్ కదా. అలా చూడటానికి ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ సూపర్గా ఉన్నాయి కదా, అలా ఉండడాన్ని ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ని ఎక్స్ప్రెస్ చేసేది ఏంటి సార్ అంటే ఫీనోటైప్ అంటారు. ఏం లేదు, ఐశ్వర్య అందంగా ఉంటుంది ఫీనోటైప్, దానికి బోల్డ్ రోగాలు ఉన్నాయి, అదే అది పక్కన పెట్టి. ఓకేనా? దాని ఫీనోటైప్ అన్నాను నేను. ఓకేనా? అంటే అందంగా కనబడడం అనేది బయటకి ఎక్స్టర్నల్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఫీనోటైప్. మరి ఫీనోటైప్ కు రేషియో కూడా ఇచ్చాం మనం 3:1 అనే, అందుకే ఫీనోటైప్ రేషియో లేదా ఫీనోటైపిక్ రేషియో ఎంత అంటే మోనోహైబ్రిడ్ క్లాస్ లో 3:1. ఇది ఒకటి వీడు ఫీనోటైప్ చెప్పాడు. తర్వాత ఇంకోటి తీసుకుందాం. ఇప్పుడు వీడు మరొక థియరీ కనుక్కున్నాడు, ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్ అన్నాడు. లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంటనుకున్నారు, మోనోహైబ్రిడ్ క్రాస్, మోనో అంటే సింగిల్ కదా, మోనో అంటే సింగిల్. నేను ఏమన్నాను F1 జనరేషన్ మాత్రమే క్రాస్ చేశాడు అన్నాను, అందుకే మోనో. కొత్తగా వస్తే హైబ్రిడ్లు అంటాం మనం, మోనో హైబ్రిడ్, క్రాస్ అంటే కలిపాం. అర్థమైందా? మోనో హైబ్రిడ్ క్రాస్. లా ఆఫ్ డామినెన్స్ ఉంది. ఇక్కడ ఈయన ఏం చేశారంటే సింపుల్గా చూడండి, చిన్న బాక్స్ అంతే, ఈజీగా అర్థమైపోతుంది, క్యాలిక్యులేషన్ లా కూడా ఉండదు. సో జాగ్రత్తగా గమనించండి. వీడు క్రాస్ చేస్తాడు అన్నాం కదా, క్రాస్ చేస్తాడన్నా కదమ్మా, ఇదేంటి మేల్, ఇదేంటి ఫీమేల్. క్రాస్ అంటే మేల్ ఫీమేల్ మధ్యలో కదా క్రాస్ చేస్తారు. సో నేను మేల్కి సంబంధించిన రెండు క్యారెక్టర్స్ వేసాను, క్యాపిటల్ వై అని. ఓకేనా? ఒక మేల్ ఉందండి, ఒక మేల్ క్యారెక్టర్స్ ఉన్న ఒక ఫ్లవర్ ఉందండి. ఓకేనా? ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయి, ఎక్కువ కాలం ఉంటాయి అనే రెండు క్యారెక్టర్స్ తీసుకొచ్చాను నేను. ఎక్కువ కాలం బ్రతకగల క్యారెక్టర్స్ ఉన్నాయి, అదే విధంగా పెద్దగా ఉన్న ఫ్లవర్స్ తో ఉన్నటువంటి చెట్టు. ఓకేనా? ఒక ఒక ట్రీ, ఒక గార్డెన్ పీ ప్లాంట్ తీసుకున్నాను, అందులో ఒక ఫ్లవర్ తీసుకున్నాను, ఫ్లవర్ లో మేల్ పార్ట్ తీసుకున్నాను, మేల్ పార్ట్కి రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏదో రెండు క్యారెక్టర్ అందంగా ఉంటాయి, ఎక్కువ కాలం ఉంటాయి. ఫీమేల్ కూడా తీసుకుని, ఇది కూడా క్యాపిటల్ వై. అంటే నీకు ఇందాక ఏం చెప్పాను, హోమోజైగస్ అని, రెండు హోమోజైగస్ తీసుకున్నాను. దీని రిజల్ట్ ఏమొస్తుంది, క్రాస్ చేయాలి అంటే ఇలా క్రాస్ చేయాలి, వై క్యాపిటల్ వై, మళ్ళీ ఈ రెండు క్రాస్ చేయాలి, క్యాపిటల్ వై, మళ్ళీ ఇది క్యాపిటల్ వై, మళ్ళీ ఇది క్యాపిటల్ వై. అంటే ఒక జనరేషన్ క్రాస్ చేసిన రిజల్ట్ ఉంది కదా చూసా, రిజల్ట్ ఏమైంది, అంతా క్యాపిటల్ వైలో ఉన్నాయి, అన్ని హోమోజైగస్ లో ఉన్నాయి, అంతా క్యాపిటల్, అంతా మనకు వచ్చే రిజల్ట్ ఎక్స్ట్రాడినరీ రిజల్టే కదా మరి. ఇది ఇలా రావడాన్ని ఏమంటారంటే లా ఆఫ్ డామినెన్స్ అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారు నాన్న? లా ఆఫ్ డామినెన్స్. అర్థమైంది ఇప్పుడు మీకు? లా ఆఫ్ డామినెన్స్ అని థియరీ ఇది. ఫీనోటైపిక్ రేషియో. ఇప్పుడు జీనోటైపిక్ రేషియో గురించి మాట్లాడదాం. జీనోటైపిక్ రేషియో అంటే ఏంటి? ఇప్పుడు చూడండి అమ్మా, ఫీనోటైపిక్ రేషియో అంటే ఏమన్నా నేను ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అమ్మా అన్నాను కదా, జీనోటైపిక్ రేషియో అంటే అది అలా ఉండడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఫీనోటైపిక్ రేషియోలో ఇంత హైలైట్ అవడానికి గల కారణం ఈ రెండు. ఇవి ఎలా ఉండ కారణం ఎవరంటే జీనోటైపిక్ రేషియో గురించి మాట్లాడుకుందాం మళ్ళా. ఓకేనా? జీనోటైపిక్ రేషియో అంటే లోపల ఉన్న జీన్స్ ప్రభావం చేస్తే వచ్చే రిజల్ట్ జీనోటైపిక్ రేషియో. ఇక్కడ నేను ఒక 3 బాక్సులు డ్రా చేయాల్సి ఉంటుంది. వీటిని చెక్కర్ బోర్డ్ అంటారు బయాలజీలో. చెక్కర్ బోర్డ్ చెక్ చేసుకోవడానికి ఉపయోగపడే బోర్డ్స్ అని అర్థం అనమాట. ఓకేనా? నేను కొన్ని చెక్కర్ బోర్డ్స్ వేస్తాను చూడండి. సింపుల్, కష్టమైనది అయితే కాదు. జీనోటైపిక్ రేషియో తెప్పించింది, ఇది ఒక్కటే మీకు కొంచెం ఇబ్బంది కూడా, మిగతా అంతా కూడా అర్థమైపోద్ది. ఓకేనా?
ఇప్పుడు ఇగోండి ఇది మేలు ఫీమేల్ వేసేదానికి ఇలా నేను వేసాను సపరేట్ గురించి. ఇగోండి ఇది మేల్ అనుకుందాం, ఇది ఫీమేల్ అనుకుందాం, ఇది మేల్ అనుకుందాం, ఇది ఫీమేల్ అనుకుందాం, మళ్ళీ ఇది మేల్ అనుకుందాం, ఇది ఫీమేల్ అనుకుందాం. ఓకేనా, 3 రకాల వాల్యూస్ నేను తీసుకున్నాను. మీకు అందరికీ తెలుసు క్యాపిటల్ వై క్యాపిటల్ వై క్యాపిటల్ వై క్యాపిటల్ వై. ఓకేనమ్మా, ఇగో ఇక్కడ ఏం చేసాను తెలుసు, నేను స్మాల్ వై స్మాల్ వై స్మాల్ వై స్మాల్ వై. ఇక్కడ ఏం చేసింది తెలుసా, ఒక క్యాపిటల్ వై తీసుకుని ఒక స్మాల్ వై, ఇక్కడ క్యాపిటల్ వై స్మాల్ వై, ఈ రెండు సేమ్, ఇది ఒక డిఫరెన్స్. అదేందా? సో దీన్ని క్రాస్ చేస్తే ఇగోండి ఇదే కదా వాల్యూ. దీన్ని క్రాస్ చేస్తే వై వై స్మాల్ వై, మళ్ళీ స్మాల్ వై స్మాల్ వై. ఓకేనా, మళ్ళీ ఇక్కడ చూడమ్మా క్యాపిటల్ వై, ఇక్కడ చూడాలి, జాగ్రత్త చూడాలి. క్యాపిటల్ వై అవుతాయి, 2 క్యాపిటల్ వైలమ్మా. క్యాపిటల్ వై స్మాల్ వై, అవునా, మళ్ళీ స్మాల్ వై క్యాపిటల్ వై, మళ్ళీ స్మాల్ వై స్మాల్ వై. ఇలా చేయాలి కదా, ఫస్ట్ ఇది ఇంటూ ఇది, తర్వాత ఇది ఇంటూ ఇది, తర్వాత ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది. ఓకేనా, ఇలా చేసాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ఈ వాల్యూస్ని మనం గమనిస్తే, ఓకేనా, ఈ వాల్యూస్ని ఒకసారి మనం గమనిస్తే అండి, ఇది సేమ్, ఇదంతా ఒకటే కాబట్టి ఒకటే డామినేట్ ఒక క్యారెక్టర్. ఎందుకంటే 4 ఒకలే వచ్చాయి కదా. ఇప్పుడు ఇది డామినేట్, ఇది డామినేట్, ఇది డామినేట్, ఇది డామినేట్, అంతా కలిపి ఒక క్యారెక్టర్ కింద మనం తీసుకున్నాం. ఇక్కడ ఈ 4 ఒకటే. ఇది ఏంటి, హోమోజైగస్ అంటే హైయెస్ట్ క్యారెక్టర్, డామినేట్ ట్రైట్ కదా. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఇక్కడ కూడా స్మాల్ వై స్మాల్, ఇది ఒక సెట్, ఇక్కడ సెట్, ఇక్కడ సెట్. ఇక్కడ 2 రకాల క్యారెక్టర్స్ మనకు కనబడ్డాయి చూడమ్మా. ఇక్కడ 2 రకాల క్యారెక్టర్స్ ఏంటంటే, ఇక్కడ ఈ 2 సెట్లలో మనం ఒకసారి గమనిస్తే పూర్తిగా హోమోజైగస్ టాల్ కనబడ్డది. టాల్ అంటే ఎత్తుగా ఉన్నాం కదా, ఎత్తుగా మొక్కలే కదా కొత్తగా వస్తాయి. ఇక్కడ ఏంటి, హెట్రోజైగస్ షార్ట్. హెట్రోజైగస్ అంటే ఆపోజిట్. అదేందా, ఇక్కడ ఇది ఏంటి, డామినెంట్ హోమోజైగస్ టాల్ అంటారు. డామినెంట్ అంటే ఎక్కువ ఉన్నాం అన్నాను, హోమో అంటే సమానం అన్నాను. ఇది కూడా హోమో కానీ షార్ట్, ఇది టాల్. అదేందా, అంటే ఇవి ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు, 2 క్యారెక్టర్స్ ఇచ్చాయి. టోటల్ రేషియోకి వెళ్తే 1:2:1. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1. ఈ బోర్డు మధ్యలో వేయాలి యాక్చువల్గా. ఓకేనా, 1:2:1. సో దీన్ని ఏమంటారు, జీనోటైపిక్ రేషియో అంటారు. అర్థమైందండి. ఇప్పుడు ఫీనోటైపిక్ అర్థమైంది మీకు, జీనోటైపిక్ అర్థమైంది. తర్వాత మనం ఏం చేస్తాం, ఈ ఫీనోటైప్ని జీనోటైప్ని ఎఫెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే జీన్ అన్నాను. ఈ జీన్స్ ఎవడుంటాడు ఎక్కడ ఉంటాడు అని చెప్తూ దాని గురించి DNA గురించి కూడా మనం చెప్పాలి. ఓకేనమ్మా, రైట్, ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఓకే, థ్యాంక్ యూ.